రాష్ట్రంలో వరుసగా నమోదవుతున్న దొంగతనాల కేసుల విచారణ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం కేసుల దర్యాప్తు వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా క్లూస్ టీం సేకరించిన కీలక ఆధారాలు సురక్షితంగా ఉన్నాయా లేక అగ్నికి ఆహుతయ్యాయా అన్న అంశంపై 3 రోజులైన అధికారిక స్పష్టత రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వెలువడకపోవడం అనుమానాలకు తొలగడం లేదు. దొంగతనాల వంటి వేలాది కేసులు, భవిష్యత్ దర్యాప్తు, కోర్టు విచారణలపై ఈ ఘటన ప్రభావం ఎంతవరకు ఉంటుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రానట్టే కనిపిస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ నిల్వ ఉన్న కేసు ప్రాపర్టీలు, సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, డివిఆర్లు, వేలిముద్ర నమూనాలు, పాత కేసుల రికార్డు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా పరిష్కారం కాని దొంగతనాల కేసులకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమైతే దర్యాప్తు మందగించే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమైన కేసు ప్రాపర్టీలు సురక్షితంగా ఉన్నాయని, అగ్ని ప్రమాదం ప్రభావం పరిమితంగానే ఉందని చెబుతున్నారు. కానీ పూర్తి స్థాయి వివరాలు వెల్లడించలేదు. నివేదికలు లేకుండా నిందితులపై అభియోగాలు నిరూపించడం కష్టతరం కావచ్చని, ముఖ్యంగా వేలుముద్రలు, DNA, డిజిటల్ ఆధారాలు వంటి శాస్త్రీయ సాక్ష్యాలు లేకపోతే కేసు బలహీనపడే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే డిజిటల్ కాపీలు ఉన్న కేసుల్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని పోలీస్ శాఖ చెబుతుందట. 2025 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,000 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. నగర ప్రాంతంలో ఇళ్ల దొంగతనాలు, అపార్ట్మెంట్ బ్రేక్-ఇన్ కేసులు అధికంగా ఉండగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువగా నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా గణనీయంగా పెరిగినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుల్లో నిందితులను గుర్తించి కోర్టులో శిక్షించడానికి ఫోరెన్సిక్ ఆధారాలు అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో ల్యాబ్ అగ్ని ప్రమాద దర్యాప్తుపై ప్రభావం చూపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఏదేమైనా చాలా కీలక ఆధారాలు ఆ ఫస్ట్ ఫ్లోరే ఎందుకు తగలబడింది అనేది ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా అందరికీ ఉన్న క్వశ్చన్. ఆ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఎందుకు, అది కూడా ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫారెన్సిక్ ల్యాబ్ ఎట్లా తగలబడింది, షార్ట్ సర్క్యూట్ ఎట్లా అయ్యింది ఆ ఫారెన్సిక్ ల్యాబ్లో. సో ఎందుకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి కీలక సంస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా చెక్ చేసుకునే పరిస్థితి, సెక్యూరిటీ కూడా పగడ్బందీగా ఉంటుంది. సో అలాంటి కీలక ఆధారాలు పెట్టే చోట మరి అలా ఉన్నా కూడా మరి ఎందుకు సేఫ్టీ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే మరి అక్కడ సేఫ్టీ పరికరాలు యూజ్ చేయలేదా, సేఫ్టీలో ఫెయిల్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. దొంగతనాల విషయంలో 2025లో 7,700 దొంగతనాలు అయినాయట. ఇళ్లలో చోరీలు 5,755, రాబరీలు 512, డెకాయిట్ 72 అట. తగ్గినాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 2024 కంటే తగ్గినాయి అనేది వాళ్ళు చూపించుకునే ప్రయత్నం. కానీ ఈ కేసులకు సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు అన్నీ కూడా ఇప్పుడు 2005 అంతకు ముందుకు సంబంధించిన 2024కు సంబంధించిన కేసుకు సంబంధించి ఇంకా కోర్టులో నడుస్తున్న టైంలో దానికి ఆధారాలు, కీలక ఆధారాలన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్లోనే ఉంటాయి. ఆ ఆధారాలు ఏమయ్యాయి అనేది క్లియర్గా అర్థం కాని పరిస్థితిలో కనపడుతుంది.